దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ కాలనీలో ఉంటున్న నివాసులు అయితే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య ఇంత త్వరితగతిన పరిష్కారం అవటం పట్ల స్థానికులు కూడా ఇప్పుడే హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాలతో పాకిస్తాన్ కాలనీ పేరును తక్షణమే భగీరథ కాలనీగా మార్చడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్కు బంగ్లాదేశ్లో యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు గో బ్యాక్ అని చెప్పారు. కొంతమంది వ్యక్తులు ఈ ప్రాంతానికి అప్పటి నుంచి నివాసం ఉన్నారు. అప్పటి నుండి ఇది ఈ ప్రాంతం కాలనీ పాకిస్తాన్గా అనుకునేవారు. ఈ ప్రాంతం నుండి విద్యాభ్యాసం అభ్యసించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తే పాకిస్తాన్ కాలనీ నుంచి వచ్చారని వారిని అభ్యంతరం చెప్పేవారని కాలనీ వాసులు చెప్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించే విదేశాలకు వెళ్లాలన్నా ఇబ్బంది పడేవారమని కాలనీ వాసి సీతారామయ్య తెలిపారు. గతంలో కూడా రాజు అనే వ్యక్తి నవత ట్రాన్స్పోర్ట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. పాకిస్తాన్ కాలనీలో ఉండటం వల్ల తనకి ఉద్యోగం రాలేదని చెప్పారు. ఈ కాలనీ పేరు మారకపోతే తరాలు కూడా ఇబ్బంది పడతాయని అందరూ కలిసి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారని పాకిస్తాన్ పేరును మార్చిన కలెక్టర్ లక్ష్మీషాకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ నగరంలో పాకిస్తాన్ కాలనీ పేరు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయవాడకు కొత్త కలెక్టర్ వచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష్మీషా ఈ ప్రాంతానికి చేరుకొని వీళ్ళ సమస్యలు తెలుసుకొని విజయవాడ నగరంలో పాకిస్తాన్ కాలనీ పేరు ఉండటం పట్ల స్థానిక ప్రజలు ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు. గతంలో 40 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అర్జీలు కూడా అధికారులకు అందజేశారు. ఈ నేపథ్యంలో గత 40 సంవత్సరాలుగా తీరని సమస్య ఈ ఏడాదిలో తీరటం పట్ల స్థానికులకు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1986 ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలను అదేగా ఇల్లు కట్టేందుకు కూడా 3 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో ఆమె కూడా ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో కూడా ఇల్లు కట్టించారని స్థానికులు చెప్తున్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కాలనీగా ఈ ప్రాంతం నామకరణ జరిగిందని, ఈ ప్రాంతం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే పాకిస్తాన్ పేరనంగానే ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు కనబడుతుంది. ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు కూడా ఈ పాకిస్తాన్ కాలనీ పేరు అనగానే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం వెనకంజ వేస్తున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వచ్చిన కొన్ని రోజుల్లో తమ సమస్యలు స్థానిక ప్రజల సమస్యలు అర్జీల ద్వారా తనకు అందజేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి ఈ భగీరథ కాలనీ పేరుగా ఈ ప్రాంతానికి నామకరణ చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ పేరుతో. విజయవాడ నగరంలో పాకిస్తాన్ అనే పేరంటేనే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో స్థానిక ప్రజలు తమ సమస్యలు కూడా విన్నవించుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగానే తక్షణమే స్పందించి పాకిస్తాన్ పేరును తక్షణమే మార్చి భగీరథ కాలనీగా పేరు మార్చారు. అయితే స్థానికులైతే పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకంటే పాకిస్తాన్ కాలనీ అనేది ఎవరు పెట్టలేదు. ఏదో అప్పుడు ఏదో పాకిస్తాన్కి ఏదో బంగ్లాదేశానికి యుద్ధం ఉన్నప్పుడు ఇండియా వాళ్ళు గో బ్యాక్ అన్నారు. ఆ టైంలో ఇది ఇక్కడ పాకిస్తాన్ కాలనీ అని పేరు అలా కట్టించారు తప్ప ఏమీ లేదు. క్వార్టర్స్లో అలా కట్టించారు. ఇది కట్టించి కనీసం 40 ఏళ్ళు అవుతుంది ఏంటి. మరి వరదలు వచ్చినప్పుడు అధికారులు వచ్చేసి ఈ కాలనీకి మెరక ఉంది, ఒక ఇటుకరాయి మందం మెరక ఉంది. వాళ్ళు మరబోట్లు వేసుకొని తిరిగేప్పుడు దీంట్లో ఉండేవాళ్ళని ఉండమన్నారు. పాతగొడ్ల వ్యాపారాలు అవి చేసి రోడ్ల మీద ఉండేవాళ్ళు చేరిపోయారు దీంట్లో. అప్పటి నుంచి అలాగే ఉండిపోతున్నారు. లోతు మట్టి వచ్చేది అప్పట్లో. అప్పుడు ఈ రోడ్లు గీట్లు అప్పుడు కరెంటు కూడా ఏంటంటే గొంజల పాతి సరుకు బాదులు లాంటి పాతి పెట్టారు లైట్లు అయ్యి, అంతేగాని ఏమి లేవు. తర్వాత ఇలా రోడ్లు పడ్డాయి. అయితే ఏంటంటే ఎవరన్నా ఎంప్లాయీస్ కానీ చదువుకోవటానికి కానీ ఎక్కడికన్నా వెళ్తే అసలు ఇండియాలో పాకిస్తాన్ కాలనీ ఏంటి అని అంటున్నారు. ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని చేర్పించాలన్నా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఏదన్నా జాబ్ నిమిత్తం ఏదైనా దేశం వెళ్దామన్నా సరే అక్కడ పాకిస్తాన్ అని వెనక్కి దోసేస్తున్నారు. దీంట్లో 2 డ్రైవర్లు ఉన్నారు. అప్పుడు నవతాకి ట్రాన్స్పోర్ట్కి కొత్తగా పెట్టినప్పుడు 18లోనే ఇప్పుడు పెట్టారు. 10 ఏళ్ళు ఏమైంది అది పెట్టి. అప్పట్లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 20 మందికి వచ్చినాయి కానీ వీళ్ళిద్దరికి రాలే. ఏంటంటే పాకిస్తాన్ కాలనీ అని ఉంటాం, మీకు ఉద్యోగాలు రాలేదు అని అది బాధలన్నీ అయ్యి ఇదంతా ఆలోచించి ఏం చేయాలని ఆలోచించి కాలనీ అంతా నిర్ణయం తీసుకొని భగీరథ కాలనీ అని నామకరణ చేసాం. ఏంటి ఆ నామకరణకు అందరూ అంగీకరించారు. భగీరథ కాలనీ అని పేరు పెట్టింది నేనే. నా పేరు కగ్గా సీతారామయ్య, పేరు పెట్టింది నేనే. ఈ కాలనీ భగీరథ కాలనీ అని అన్నీ ఆమోద్ చేశాక
పాకిస్తాన్ కాలనీ ఉండకూడదు అన్న దాని మీదే చేశారు. అట్లా కౌన్సిల్లో శాంక్షన్ అయింది. మొన్న అధికారులు వచ్చారు, 4 రోజులు క్యాంప్ పెట్టారు, ఇక్కడ పెట్టి ఆధార్ కార్డులన్నీ మార్పిచ్చారు. అది ఉండ పరిస్థితి. ఆనందంగా ఉంది సార్. మాకు నా పేరు యమరాజ్ సార్. ఇక్కడ ఫస్ట్ నుంచి మేము ఉన్నవాళ్ళం. మేము ఒక కుటుంబాల్లో నాది కుటుంబం అండి ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇది మారడం వల్ల మాకు ఆనందంగా ఉంది. ఏంటంటే దీనివల్ల నేను బాధపడ్డాను. ఒక టైంలో నాకు ఉద్యోగం రాలేదు దీనివల్ల. నేను నవత ట్రాన్స్పోర్ట్లో పెట్టాను, నేను డ్రైవర్ని. పెట్టినా కూడా నాకు జాబ్ ఇవ్వాల, నా తమ్ముడికి నాకు కథం వాళ్ళందరికీ 10 మంది వెళ్తే 10 మంది వాళ్ళు 8 మందికి ఇచ్చారు, మాకు ఇవ్వాల. అదేమంటే పాకిస్తాన్ కాలనీ అనే ఒక పేరుతో ప్రతి వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఎక్కడికైనా వీళ్ళు అడ్రస్ అడిగితే పలానా పైన అని చెప్తే వాళ్ళకి విజయవాడలో పాకిస్తాన్ కాలనీ అండి, మీరు సాయిబులా లేదా పాకిస్తాన్ వచ్చారా అనేవాళ్ళు. కాబట్టి ఇది మారినందుకు మాకు ఆనందంగా ఉందండి. ఆయన గారికి ధన్యవాదాలు చెబుతున్నాం మారినందుకు. మా కాలనీ పేరు మార్చినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం.